సరే అండి, తిరుమల లడ్డూకి సంబంధించి దాదాపు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంపబెట్టని చెప్పి ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడం, ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం ఇదా మీకున్నటువంటి బాధ్యత. సిటిజన్ రిపోర్ట్లో కూడా ఆధారాలు బయటపడినాయి. వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి చనిపోయని చెప్పి ఈ రిపోర్టులో జంతు అవశేషాలని కానీ, జంతు కొవ్వని కానీ, పంది కొవ్వని కానీ, దీపాన్ని కానీ ఏదైనా సరే జంతువులకు సంబంధించింది దీనిలో కలిసింది, అవశేషాలు కలిసినాయని చెప్పి రిపోర్టులో ఎక్కడ ఉంది? దాదాపు 150 కోట్ల దాకా ఉన్నటువంటి హిందువుల మనోభావాన్ని ఇది దెబ్బతీయడం కాదా? ప్రతి చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త పుస్తకం చేశారు. అమ్మవారు దేవుడు లేడు, దేవుడిని నమ్మడు. ఆయన సిగరెట్ని దీపారాధన తుడికి వెలిగించుకునేవాడు. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నేను అసలు నక్సలైట్ లో కలిసిపోదాం అనుకున్నాను అని ఒకసారి చెప్పాడు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నాకు అసలు కులాలు లేవు, మతాలు లేవు. నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇవాళ నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాను, నేను సనాతనవాదిగా దీన్ని మెట్లు కడుగుతున్నాను. ఇవాళ కడగండి మెట్లు. మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి? మెడలో కండువలు కప్పుకొని ఆ దీక్ష తీసుకున్నట్టు మీరు చేసింది తప్పు అని చెప్పేసి చెప్పిన తర్వాత, లడ్డులో కలిసి కావలేదు అని చెప్పిన తర్వాత మీ సనాతన ధర్మం ఏమైపోయింది? 97 రూపాయలకి నెయ్యిని మహారాష్ట్ర డైరీ నుంచి, మహారాష్ట్ర నుంచి పట్టుకొని వచ్చి దాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అదే బ్లాక్ లో పెట్టినటువంటి సంస్థని పేరు మార్చి భోలే బాబాగా మారితే దాన్ని తీసుకొచ్చి యాక్సెప్ట్ చేయించి లోపల పెట్టించుకున్నది మీరు. ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా భక్తి భావన, ఆలోచన, శ్రద్ధ అనేది లేదు. ఎంతసేపు మనోభావాలతో ఆడుకోవటం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సీటు కాపాడుకోవటం ఒకటే ఈయనకి తెలిసిన విద్య తప్ప ఏ రకంగానూ కూడా ఈయనకి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత లేదు. రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడ్ 60 వ్యవహారం ఇస్తే ప్రపంచానికి సిగ్గుచేటుగా చెప్తున్నారు. ఒక పక్క బాధితురాలు మీడియా ముందు రావడం జరిగింది, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ ఎలా స్పందిస్తారు? ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని ఆయన చెప్పిన మాట. రేణు దేశాయిని మొదటి భార్యకి విడాకులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయితో నేను సహజీవనం చేశానని చెప్పాను. అలా చెప్పుకోమని మీ హిందూ ధర్మం చెప్పిందా? మీ సనాతన ధర్మం చెప్పిందా? ఏ ధర్మం చెప్పింది? ఈ అమ్మాయితో కాపురం చేస్తూనే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కూడా పిల్లలకు అన్నటువంటి ఇది ఎందుకని సస్పెండ్ చేయలేకపోయావంటే అతను మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తాడో. మీరు చేసింది అంటే మీరు ముగ్గురితో, నలుగురితో, 5గురితో ఆ పంజాబ్ అమ్మాయి ఎవరో ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి పోలీసులనే పట్టుకొని నా కొడకల్లారా అనే పదాన్ని వాడారు. ఏసేంటి రావాలి సర్వంట్రా అని అంటే ఒక పోలీసుని కళ్ళు 2 కళ్ళు పోతే ఆడపిల్లల పిల్లల మీద దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఉత్సవోయించాలనేటువంటి ప్రభుత్వం మాటలు చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏం పోయిస్తున్నారు? ఎవరికి పోయిస్తున్నారు? వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా. నేను మీ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ లడ్డు అని చెప్పి రకరకాల విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. 2 రాజకీయ పార్టీలు కూడా నూదొంగంటే అనుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో కల్తీ లడ్డు వ్యవహారం మీద మనతో పాటు స్పందించుకున్నారు హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరామ్గా ఉంటారు. సార్ నమస్తే సార్. సరే అండి, ఈ తిరుమల లడ్డుకు సంబంధించి దాదాపు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సమయంలో కల్తీ జరిగిందనేది టీడీపీ చెప్తుంది. దానికి సంబంధించి సిటిజన్ రిపోర్ట్లో కూడా వైసీపీకి సంపబెట్టని చెప్పారు. దీని గురించి చెప్పారు. వాస్తవం ఏంటి? ఇది ఒక న్యాయవాదిగా ఉన్నారు. సిట్ రిపోర్ట్లో వేయించింది, వాస్తవాలు ఏంటి? ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒక సిగ్గుమాలినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవహారంగానే చెప్పాలి. ఇది కామన్ సెన్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి కనీసమైనటువంటి ఇంగితం లేకుండా ప్రవర్తించినటువంటి తీరు అని నిర్ద్వందంగా చెప్పక తప్పదు. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఈ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని 164 సీట్లు దాదాపు కట్టబెట్టి మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేటు దేనికోసం ఇచ్చారు? ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టమని ఇచ్చారా? ప్రజల మధ్యలో ఉన్న వైషమ్యాల్ని రెచ్చగొట్టమని ఇచ్చారా? మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టమని మీకు మ్యాండేట్ ఇచ్చారా? రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మీరు చేయాల్సినటువంటి పాత్ర ఏంటి? మీరు నిర్వహించాల్సినటువంటి పాత్ర ఏమిటి? వీటిలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడం, ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం, ఇదా మీకున్నటువంటి బాధ్యత. అసలు వీళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత ఒక 7, 8, 10 అంశాలని నెత్తికెత్తుకొని ఈ రకమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుకుంటూ ఒక కల్తీ మద్యం వ్యవహారం, లడ్డు వ్యవహారం, లేకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళల్లో ఒక పడవ అడ్డం పడిందని వ్యవహారం, ఇట్లాంటివి ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఆ టైంకి దాన్ని మభ్యపెట్టడం కోసం, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కకు లాగటం కోసం మన వైజాగ్లో సింహాచలం గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయినప్పుడు తీసుకొని వచ్చి ఈ కల్తీ మద్యం దాంట్లో జోగి రమేష్ గారిని తీసుకొచ్చి అట్లా అడ్డం పెట్టారు. ఈయన అరెస్టు. అంటే ఆ సమస్యని ఇంకా జనాలు మర్చిపోవాలి, కొత్త సమస్య గురించి ఆలోచిస్తూ ఉండాలి అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఈ నడుస్తున్న వాటిల్లో సంబంధించి కల్తీ, లడ్డులో కల్తీ కలిసింది అనేటువంటిది వ్యవహారం ఒకటి. ఒక దాదాపుగా దేశం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని మనం అడ్డం పెట్టుకుంటున్నాం, వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాం అనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళది ఆ రోజు ఆ పబ్బం గడుపుకోవటానికి మాత్రమే నడిపినటువంటి వ్యవహారం తప్ప ఏ ఒక్క అంశం మీద కూడా ఇవాళ వరకు ఇది నిజమని ఇది అబద్ధమని, ఇక్కడ కలిసిన మాట వాస్తవం అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రూఫ్లు లేకుండా సుప్రీంకోర్టు కూడా అసలు నిజంగా చెప్పాలంటే చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడింది. అంటే సిటిజన్ రిపోర్ట్ లో కూడా ఆధారంగా బయటపడినది వైసీపీ పార్టీకి జగన్మోహన్ చెంపపెట్టని చెప్తున్నారు. నిజంగా సిటిజన్ రిపోర్ట్ లో కల్తీ కలిసింది, జంతు అవశేషాలు ఉన్నాయని ఏమన్నా ఇచ్చిందని దాని మీద చూసారు. దాని గురించి అసలు ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కన్నా కూడా ముందర ఈ సిట్ని ఏర్పాటు చేయడానికి ఒక 3 సభ్యుల కమిటీని ఒకటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి అసలు దీనిలో నిజాలేంటి చెప్పనన్నది సుప్రీంకోర్టు దీని మీద వ్యవహారం పిచ్చి వాగుళ్ళు వాగొద్దని కూడా చెప్పింది, రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పింది. అట్ ది సేమ్ టైము సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికన్నా ముందర అసలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియకుండా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా అని నిజంగా ఓ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ కొట్టినట్టే మాట్లాడుతూ దీని గురించి ఎవరో రాజకీయాలకు వాడుకోవటం కానీ మాట్లాడటం కానీ చేయొద్దని అంటూ 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొత్తగా ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టులో జంతు అవశేషాలని కానీ, జంతు కొవ్వు అని కానీ, పంది కొవ్వు అని కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి పదార్థాలైనా బీఫ్ అని కానీ ఏదైనా సరే జంతువులకు సంబంధించింది దీనిలో కలిసింది, అవశేషాలు కలిసినాయని చెప్పి రిపోర్టులో ఎక్కడ ఉంది? ఇది కాకుండా చేసిన తప్పు ఒకటైతే ఈ తప్పుని ఇంకొంచెం ఏదో మేము సమర్థించుకోవటం కోసం అని చెప్పేసి అయోధ్యలో 1,00,000 లడ్లు పంపించారు, దీనిలో కూడా జంతు అవశేషాలు కలిసినాయి, పంది కొవ్వు కలిసిందని చెప్పి దిక్కుమాలిన మాటలల్లా మాట్లాడి దాదాపుగా 150 కోట్ల దాకా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని ఇది దెబ్బతీయటం కాదా? దీనికి మరి మీరు ముక్కు నేలకు రాయాలా, లేకపోతే మిమ్మల్ని ఏ కొరడా దెబ్బలు పెట్టి కొడితే ఇదవుతుంది అని నిన్న పేరు నాని గారు మాట్లాడితే దీని మీద మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఆయన మీద కేసు పెట్టడం ఎట్లాగా? మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని ఏ రకంగా శిక్షించాలి? మరి మీరు చెప్పండి.
ఇది అన్నింటినీ పక్కన పెట్టి సిట్లో ఏమనిచ్చింది రిపోర్టు, జీత అవశేషాలు కలిసిందని ఇచ్చిందా? చూపించండి. ఉంటే ఏ రకమైనటువంటి ఆధారాలు ఇవాళ వరకు చూపించలేకపోయారు. కల్తీ కలిసింది, కల్తీ ఉంది అనే రిపోర్ట్ లో ఉంది అనేది టీడీపీ వాళ్ళు. కల్తీ కలిసింది, ఫలానా కలిసింది అనేది ఏమన్నా అందులో రిపోర్ట్ లో ఉందా? మీరు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. అదే కదా చెప్పాల్సింది, జనాలకు చెప్పాల్సింది అదే. 140 కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు దీని గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడ కల్తీ అంటే ఏ రకమైనటువంటి కల్తీ? మీరు మొదట్లో పంది కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే మాటలు నెత్తికెత్తుకొని పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్డూల్లో అయోధ్యకు పంపించిన దాంట్లో పంది కొవ్వు కలిసింది అన్నారు. మీ రిపోర్టులో ఇవాళ మీరే ఏర్పాటు చేసినటువంటి సీట్లో పంది కొవ్వు కలిసిన ఉందని కానీ, జంతు అవశేషాలు ఉందని కానీ, బీఫ్ ఉందని కానీ, చేప ఆయిల్ ఉందని కానీ ఏ రకమైనటువంటి రిపోర్టు వీళ్ళు ఇచ్చారు? దానిలో ఎటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఇట్లాంటివి లేవని చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మరి అవశేషాలు ఉన్నట్టు కానీ, జంతు కొవ్వు ఉన్నట్టు కానీ ఏ రకంగా మీరు చెబుతారు? ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా? ప్రజల మనోభావాలతో ఆడుకోవటం కాదా? ఇదంతా ప్రజల యొక్క హిందువుల మనోభావాలతో ఆడుకోవటం కాదా? వీటినన్నిటి సైడ్ ట్రాక్ పట్టించడం కోసం అని చెప్పి దీని మీద మాట్లాడినాడు. కొత్త సమస్యని ఇవాళ రేపు మళ్ళీ కొత్త తీసుకొస్తారనే గ్యారంటీ చెబుతున్నాను నేను. దీన్ని ఇప్పుడు జనాలు ఈ లడ్డుని మాట్లాడటం మానేసి కొత్త సమస్యను తీసుకురావాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అంటే ఇవాళ రేపట్లో ఎవరినో కొత్త విషయం మీద అరెస్ట్ చేయటాలు కానీ, లేకపోతే కొత్త విషయాన్ని తీసుకురావటం కానీ కూడా చేసే అవకాశం ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే ఈ పేరునాన్ని అరెస్ట్ చేయటం లాంటిది కూడా జరిగితే జరగచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొత్తదనం, కొత్త ఆ రోజుకున్న సమస్యను పక్కదారి పట్టించాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అని అంటే దీనికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొత్తది చేయొచ్చు. కానీ ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏ రకంగానూ కూడా జంతు కొవ్వు కలవలేదని, ఈ పంది దీనికి సంబంధించి కానీ, బీఫ్ అని కానీ, ఫిష్ ఆయిల్ అని కానీ ఏ రకంగా లేదు అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ అదే గురించి మాట్లాడటం అనేది ఈ మూర్ఖత్వం. లేకపోతే దాన్ని ఒక మాట అన్నాను, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఇది క్లియర్ గా వీళ్ళ యొక్క మనస్తత్వాలని చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ, గతంలో ఉన్న నాదెళ్ల భాస్కర్రావు గారు కానీ చెప్పిన మాటలు ఏంటంటే ఈయనకి విధ్వంసం అంటే ఇష్టం, దోపిడీ అంటే ఇష్టం. ఇలాంటి వాటితోనే రాజ్యాన్ని సాధించగలను తప్ప ఈయన ఫెయిల్ పాలిటీషియన్ కాదు అని చెప్పి గతంలో వాళ్ళిద్దరు రాసిన పుస్తకాల్లో కానీ, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ చెప్పారు. అదే రకమైన మనస్తత్వం ఇక్కడ ఈయనకి కనపడుతోంది తప్ప ఇంతకన్నా ఒక్క విషయం కూడా మీకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమాన్ని నేను ఎక్కువ తీసుకొస్తాను అని చెప్పి కదా మీరు చేసే కదా మ్యాండేట్ ఇచ్చారు. మీకు ఈ పథకాల మీద మీరు ఎక్కడ దృష్టి పెట్టారు? ఏం పనులు మీరు ఇంతవరకు సాధించారు? దీని మీద వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒకటి లడ్డు అన్నారు, లేకపోతే పడవ అంటారు, ఇంకోటి ఏమో సింహాచలం దగ్గర జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడారు. ఇట్లా రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద ఏ రోజు కూడా మీరు దృష్టి పెట్టలేదు అని అనడానికి ఇదే ఇవాళ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టే నిదర్శనం. దాంట్లో జంతు కొవ్వు, జంతు అవశేషాలు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని చాలా క్లియర్ గా కోర్టుకి చెప్పింది. అదే తప్ప మళ్ళీ దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో మాట మళ్ళీ కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ టైంలో కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, అమ్మవారు కూడా మెట్లు కలిగారు. ఏం తెలుసు మరి ఇప్పుడు పరిస్థితి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే క్రైస్తవులు జరిగితే ఊరుకుంటారా, ముస్లింలు జరిగితే ఎలా ఉందని చెప్పి చెప్పారు ఈయన. అదే ఇందాక నేను చెప్పిన విషయం కూడా, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు, సనాతన ధర్మం అని. అసలు మా నాన్న దేవుడు లేడు, దేవుడిని నమ్మడు. ఆయన సిగరెట్ని దీపారాధన కుందికి వెలిగించుకునేవాడు అని చెప్పి ఇలా వేలు పెట్టి చూపించి చేశాడు. నేను చెగోవెరా యొక్క పరిశోధనలో ఆయన ఉన్నటువంటి పుస్తకాలను చదివి ఆ రకంగా పెరిగాను అని చెప్పుకున్నాడు. నేను అసలు నక్సలైట్లో కలిసిపోదాం అనుకున్నాను అని ఒకసారి చెప్పాడు, ఒక సందర్భంలో చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళందరూ రాముడిని దీన్ని కీర్తిస్తూ ఉంటారు, రాముడికి పూజలు చేస్తూ ఉంటారని ఇంకో సందర్భంలో చెప్పాడు. నేను
నాకు అసలు కులాలు లేవు, మతాలు లేవు, నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను అని ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇవాళ నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాను, నేను సనాతనవాదిగా దీన్ని మెట్లు గడుగుతున్నాను అని ఇవాళ కడగండి. మెట్లు కనకదుర్గ మెట్లు గడుగుతారా? వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి 3500 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఆ మెట్లన్నింటినీ కడుగుతారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ సంరక్షణ కార్యక్రమం మొదలు పెడతారా? తిరుమల మాడవీధులు 4 పక్కల కూడా పసుపు నీళ్లను చల్లి వాళ్ళు సంరక్షణ చేశామని చెప్పేసి అన్నారు. ఇది మీరు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు గాను, దేవుడితో ఆడుకున్నందుకు గాను, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసినందుకు గాను మీరు ఎన్ని గుళ్ళకి మెట్లకి పూజ చేయదలుచుకున్నారు, ఎన్ని గుళ్ళను సంరక్షణ చేయదలుచుకున్నారు, తిరుమల మాడవీధులను సంరక్షణ చేయటం ఇప్పుడు అవసరమా కాదా అని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కుహన మేధావులు, కుహన మతతత్వవాదులు, వీళ్ళు మేము సనాతన ధర్మం అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మతాలని, కులాలని వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మార్చుకునేటువంటి వీళ్ళు మాటలను నమ్మి ఏ రకంగానూ కూడా మతపరమైనటువంటి, కులపరమైనటువంటి ఘర్షణలకు దిక్కండి. వీళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప దీనిలో ఏ రకమైనటువంటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఏం చెప్పాలి? సనాతన ధర్మం కోసం తన ప్రాణం కొడితే కదా, ప్రాణం త్యాగం కూడా చేయడం సిద్ధం అని చెప్పారు. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? సనాతన ధర్మమే కరెక్ట్. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? మతపరమైనటువంటి ఇది రెచ్చగొట్టందా? కులపరమైనటువంటి ఉద్ధరితం రెచ్చగొట్టమని సనాతన ధర్మం చెప్పిందా? దళిత గోవిందం అని చెప్పేసి ప్రవేశపెట్టి దళితుల్ని గొడవల్లోకి రానివ్వకపోతే దేవుడే దళితుల దగ్గరికి వస్తానని చెప్పి దళిత గోవిందాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, మరి దానికి అది సనాతన ధర్మం అవదా? మన ఎప్పుడో రాజారామ్మోహన్ రాయ్ అటువంటి ఆ సందర్భంలో సత్యసాగమనం అనేది నడిచింది. ఆ సత్యసాగమనాన్ని అది ఇప్పుడు మన సనాతన ధర్మం అవదా? అది కాదనుకోని కదా ఇవాళ ఇక్కడ దాకా నడిచి స్త్రీలకి కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ యొక్క మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి 50% రిజర్వేషన్ అమలు జరపాల్సిందే అని చెప్పేసి ఇవాళ ఇంత ఫైట్ చేసిన తర్వాత 33% రిజర్వేషన్ మహిళల కోసం కేటాయించినప్పుడు అది మీకు సనాతన ధర్మం ఎందుకు అవ్వలేదు? దాన్ని మరి ఇప్పుడు ప్రోత్సహించాలి కదా ఆ రకంగా. మరి ఎందుకని ప్రోత్సహించటం లేదు? మీ సనాతన ధర్మం అంటే ఏంటి? రాముడి పేరు చెప్పి, కృష్ణుడి పేరు చెప్పి, ఇంకోటి పేరు చెప్పి, మతాల పేరు చెప్పి కొట్టుకు సాగుచేలాగా చేయటం మీకు తెలిసినటువంటి సనాతన ధర్మమా? మా నాన్నగారు సిగరెట్లు కాల్చుకుంటే ఆ రోజున మాట్లాడినటువంటి ఇది అదే భావాలతో పెరిగానని చెప్పుకోవటం సనాతన ధర్మమా? ఇవన్నీ కాదు, నేను అడవుల్లోకి వెళ్ళిపోయి నేను నక్సలైట్ లాగా మారాలనుకుంటున్నాను అని చెప్పింది, దాన్ని సనాతన ధర్మం అంటారా? ఏది సనాతన ధర్మం? మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి? మెడలో కండువ కప్పుకొని దీక్ష తీసుకున్నట్టుగా రంగు బట్టలు తీసేసుకొని దాన్ని తీసుకొని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే వెంకటేశ్వర స్వామి చెప్పింది. ఇది మీకు మైండ్కి ఎక్కలేదా? ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్పి మీకు చెప్పలేదా? వెంకటేశ్వర స్వామి ఏ రోజున కులాలు మతాలు వేరు అని చెప్పాడా? అందరినీ ఒకటిగానే పరిగణించండి అని అన్నమయ్య చేత కీర్తింపబడినటువంటి ఇది మీకు ఎందుకని తోచలేదు? అది ఎందుకు సనాతన ధర్మం అని మీకు ఎందుకని అనిపించలేదు? మెట్లు కడిగేయటం, బొట్లు పెట్టేసుకొని కింద నుంచి పైకి మళ్ళీ బెట్లు పెట్టుకుంటూ కరెక్ట్, ఇది సనాతన ధర్మం అనిపించిందా? ఆ రోజుకి హిందువుల యొక్క ఓట్లు కావాలి, లేకపోతే హిందువుల యొక్క ప్రశంసలు కావాలి, నేనే హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తున్నవాడిని అని అనిపించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే ఆ మాటకి మీరు కూడా భుజాన్ని ఎత్తుకొని ఏదో హిందువుల యొక్క మనోభావాలని నెత్తికెత్తుకుంటున్నట్టుగానో, లేకపోతే హిందువులు అన్ని ఉద్ధరించే దీన జనోద్ధరుడు ఈయనొక్కడే అన్నట్టుగాను చేయటం కోసం ఆ రోజు చేసినటువంటి మనిషి ఇవాళ ఎందుకని మాట్లాడలా? ఇవాళ రోడ్డు మీదకి ఎందుకని రావటంలా? మీరు చేసింది తప్పు అని చెప్పేసి సిట్టు చెప్పిన తర్వాత, లడ్డులో కల్తీ కలవలేదు అని చెప్పిన తర్వాత మీ సనాతన ధర్మం ఏమైపోయింది? మీ అబద్ధాలు ఏమైపోయినాయి? మీ సంరక్షణ కార్యక్రమాలు ఏమైపోయినాయి? ఆంధ్రాలో ఉన్నటువంటి గొళ్ళన్నిటికీ సంరక్షణ మీ వల్ల పవిత్రత దెబ్బతింది. గొళ్ళకి
హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి మీ వల్ల చేసినటువంటి దీనికి మీరేం సమాధానం చెబుతారు? వీటన్నిటికీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. శ్రీవారి ప్రసాదమైన 20 కోట్ల మంది 20 కోట్ల లడ్డు కల్తీ చేసి హిందువుల మనోభావం దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, హిందువులకు చెప్పాలి, టీడీపీ చెప్పాలి. ఊళ్ళో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. గోవింద నెయ్యి పాలు లేకోకుండా నెయ్యి తీశారు, దేని ద్వారా నెయ్యి వచ్చింది అనేది ప్లకార్డ్ ఫ్లెక్సీ పెట్టారు. పాలు లేకుండా నెయ్యి వచ్చిందా, అసలు డైరీయే లేకుండా పాలు సేకరణ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు తేల్చి చెప్పాల్సినటువంటి మాట. తేల్చి చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేల్చమనండి దాన్ని. ఆ రోజున లడ్డూలో కల్తీ కలిసింది అని అన్న రోజున నేను ఇదే మాట చెప్పాను. మీరు కల్తీ కలిసింది అని అన్నప్పుడు 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. ఇది ప్రూవ్ చేయలేనటువంటి పక్షంలో మీ ప్రభుత్వం రాజీనామా చేయాలని కూడా సంవత్సరం క్రితం నేను అడిగాను. అదే మాటని ఇవాళ కూడా నేను పునరుద్ఘాటిస్తున్నా. మీకు కల్తీ జరిగింది అని అన్నది ఇప్పుడు ఆయనకి ధైర్యం ఉందో లేదో మనకు అనవసరం అండి. పాలు సేకరించాడా లేదా అనవసరం. మీకు ఇచ్చిన నెయ్యిలో కల్తీ ఉందా లేదా? ఇప్పుడు విజయవాడ కృష్ణా డైరీ ఉందండి, విజయ పాలని సప్లై చేస్తున్నారు. విజయవాడకి గేదెలు ఉన్నాయా? నందిని డైరీ అనేది సప్లై చేస్తున్నారు, వాళ్ళకి డైరీ ఉంది, వాళ్ళకి గేదెలు ఉన్నాయా? లేకపోతే ఏపీ డైరీ అనే ఒకటి ఉంది, ఏపీ డైరీకి గేదెలు ఉన్నాయా? వీళ్ళు గేదెలు ఉంటేనే పాలు అమ్ముకోవాలా? ఇవి నాకు అనవసరమైనటువంటి ఒక హిందువుగా మీకు తిరుమలకి సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా? ఇది కదా తేల్చాల్సిన మాట. నాకు ఆయన ఏ పాలు ఇస్తున్నాడో నాకు అనవసరం. నేను ఇంటికి ఒక ప్యాకెట్ కొనుక్కొని వెళ్తా విజయ డైరీ. ఆయనకి గేదెలు ఉండి అమ్ముతున్నాడా, గేదెలు లేకుండా పాలు అమ్ముతున్నాడా? ఎక్కడి నుంచైనా పాలు సేకరిస్తున్నారు, అలాగే వెన్నను సేకరిస్తున్నారు, నెయ్యిని తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గేదెలు పెంచితేనే నెయ్యి వచ్చిందా? ఇది నాకు ఒక హిందువుగా నేను మాట్లాడాల్సింది నాకు అధికారం. మీరు ఇస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా? ఈ నెయ్యితోనే, ఈ కల్తీ కలిసిన నెయ్యితోనే తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారా? ఇదొక్కటే నేను హిందువుగా ఆలోచిస్తాను. ఆయనకు ఉన్నటువంటి గేదెలు ఉన్నాయో లేదో నాకు అనవసరమైనటువంటి మాట. 20 కోట్ల లడ్డూలు ప్రసాదంలో ఈ కల్తీ కలిసినటువంటి నెయ్యితో ప్రసాదం తయారు చేశారు అని అన్నప్పుడు ఇదే కదా చెప్పదెబ్బ కొట్టింది సుప్రీంకోర్టు. జ్ఞానం ఉండి మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉండి మాట్లాడుతున్నారు అని అంటే, సిద్ధార్థ లూథ్రా కూడా ఆ రోజున సుప్రీంకోర్టులో కూర్చుని అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తే ఈ సిద్ధార్థ లూథ్రా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అపాయింట్ అయినటువంటి లాయర్లు కానీ నోరు బిక్కమోహం వేసి నోరెళ్ళబెట్టి చేతులు కట్టుకొని నిలబట్టడం వీళ్ళ వంతైంది. ఆ రోజున ఏం సమాధానం చెప్పలేవారు. ఆ తర్వాతే దీని మీద ఎవరు నోటు మాట్లాడటానికి వీల్లేదు, దీనికి సంబంధించి కమిటీని వేద్దాం అని చెప్పి సిబిఐకి సంబంధించినటువంటి ఒకరిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని ఒకరిని, ఈ ధార్మిక పరమైన దీనికి సంబంధించిన వాళ్ళని ముగ్గురితో కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్టు ఈ సిట్ అనేది ఇది రిపోర్ట్ తెలిసింది. దీనిలో ఎక్కడ జంతు అవశేషాలు లేవని, ఫిషింగ్ సంబంధించినటువంటి ఇది కానీ ఏమీ లేవని చెప్పేసి క్లియర్ గా తేల్చిన తర్వాత ఇవాళ 20 కోట్ల మంది లడ్లు తీసుకొని ఇచ్చారు. ఇది మనోభావాలు దెబ్బతిని అని అంటారు. మీరు ఒక్క ఆధారం చూపించాలి కదా. ఏ ఒక్క ఆధారం లేకుండా NDDB డైరీ చెప్పిందా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మీరు ఇచ్చిన దీనిలోంచి అసలు తిరుపతికే వచ్చిన ప్రతి నెయ్యిని ఆ ట్యాంకర్ ని చెక్ చేసి ఇది కల్తీ ఉందా లేదా, లేకపోతే వెనక్కి పంపించే అవకాశం మీకు ఉన్నప్పుడు అది ఎందుకని ఆ పని మీరు ఎందుకని చేయలేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు సప్లై చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆ నెయ్యిని కదా పంపించాల్సింది. మీకు ఇప్పుడు పట్టుకున్నటువంటి నెయ్యి ఎవరి హయాంలో వచ్చినటువంటి నెయ్యి? టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన నెయ్యి. మీరు ఈ టీడీపీ హయాంలో వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరిగితే దాన్ని NDDB దీనిలో కల్తీ ఉందని అది అలా చెబితే అది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన దానికి మీది కదా బాధ్యత. ఇది ఇంతకన్నా ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే 326 రూపాయలకి 325 రూపాయలకి నెయ్యి ఎట్లా దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రశ్నించారు. 1000 రూపాయలు చేశారు. అసలు 297 రూపాయలకి నెయ్యిని మహారాష్ట్ర డైరీ నుంచి మహారాష్ట్ర నుంచి పట్టుకొని వచ్చి దాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్ లో 297 రూపాయలు 95 రూపాయలు సప్లై చేశారు. మరి అది ఇంకా ఎంత నాసిరకమైన నెయ్యి, మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా.
నందినిది కూడా కాదని చెప్పి మీరు మహారాష్ట్ర డైరీ నుంచి 295 రూపాయలకి మీరు సప్లై తీసుకొని వచ్చారు. కల్తీ కలిసిందా అన్న లేదా అనే విషయాన్ని చెప్పాలి. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో చెప్పాలి. ఏ రకమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి నేను సీటు తేల్చి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ 20 కోట్లు కలిసినాయి, 30 కోట్లు కలిసినాయి, 30 లడ్లు కలిసినాయి, 300 లడ్లు కలిసినాయి. ఒక దొంగ ఈ తప్పించుకోవటం కోసం మిగతా ఇంకోళ్ళు ఎవరో 4-5 బలి చేయాలనేటువంటి ద్వారంలో వెళ్తున్నారు. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో రకమైనటువంటి ఎత్తుగడలు వేసుకొని మళ్ళీ అదే రకంగా బాబు మేము ఆ రోజున అనుకున్నాం, పొరపాటు అయిపోయింది, మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పలేకపోయాం అని అంటే చాలా పవిత్రంగా హిందువులు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం తప్పు మీద తప్పు ఇంకో తప్పు చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఇవాళ 20 కోట్ల లడ్డులు అంటున్నారు అని అంటే ఇంకో రకమైన తప్పు చేస్తున్నారు. ఆయన జనతా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు మీ మీద ఆల్రెడీ కేసేసి ఉన్నారు దీనికి కూడా మీరు రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ 20 కోట్ల లడ్డూలు కల్తీ కలిసింది అన్నదానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీరు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు పెట్టలేని పక్షంలో మళ్ళీ మీరు కోర్టు క్షమాపణ చెబుతారో ఇంకోటి చెబుతారో ఈ కేసులు కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బోలే బాబా డైరీ అనే దానికి 2018లో పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. ఈ బోలే బాబా డైరీ ద్వారానే ఈ 24 గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత పట్టుకున్నది కూడా కల్తీ వెనక తిప్పింది కూడా ఈ బోలే బాబా డైరీ. దీని గురించి ఎలా స్పందిస్తారు? ఈ బోలే బాబా అనేవాడు గతంలో ఇంకో పేరుతో ఉండేది. అది ఆ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి మీరు సప్లై చేయడానికి వీలు లేదు, మీ దగ్గర నుంచి వచ్చినటువంటి నెయ్యిలో అధిక శాతం దానికి స్టాండర్డ్స్ కి సరిపడగా లేవు అని, క్వాలిటీ సరిపడగా లేవు అనే ఉద్దేశంతో దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి పక్కన పెడితే దాన్ని బోలే బాబా డైరీగా పేరు మార్చుకొని మీరు తీసుకొని మళ్ళీ అదే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు వేస్తే దీనికి సంబంధించి మీరు యాక్సెప్ట్ చేసింది మీరు, దాని దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నది మీరు. దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, ఇది గతంలో ఉందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బోలే బాబా పేరుతో తీసుకొచ్చింది మీరు, దాని దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నది మీరు, దాని చేత ఆ లడ్డుల్లో తయారు చేయించింది మీరు. ఎవరు చేయమన్నారు? దానికి బాధ్యత మీరు వహించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారేంటి? దానికి బాధ్యత మీరు తీసుకోవాలా అక్కర్లేదా? మీరు తీసుకున్నప్పుడు రాజీనామా చేయండి. మీరు చేసినట్టు దానికి తప్పు జరిగిపోయిందని చెప్పేసి మీరు తప్పు ఒప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నిసార్లు ట్యాంకర్లు దీనిలో స్టాండర్డ్ కి సరిపడినట్టుగా లేదని చెప్పేసి దాదాపుగా 10 సార్లు 12 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించేసిన ఇది ఉంది. అదే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దాదాపు 10-12 సార్లు ట్యాంకర్లని ఈ క్వాలిటీకి సరిపడినట్టుగా లేదు అని చెప్పేసి వెనక్కి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే వెనక్కి పంపించేసిన అదే బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థని పేరు మార్చి బోలే బాబాగా మారిస్తే దాన్ని తీసుకొచ్చి యాక్సెప్ట్ చేయించి లోపల పెట్టించుకున్నది మీరు. దీనికి మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు గోడకొచ్చి వేస్తారో లేకపోతే వాతలు పెట్టించుకుంటారో లేకపోతే దీనికి తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగుతారో చెప్పాల్సింది మీరు. ఇవేవి చెప్పకుండా మళ్ళీ 20 లక్షల 20 కోట్ల లడ్డూలు కల్తీ కలిసిందని మళ్ళీ తప్పు మీద తప్పు చేయడానికి మీకు అసలు నోరా అది సిగ్గుగా మీరు అని భావించటం లేదా? ఇంతమంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నందుకు మీకేం మనస్తాపం కానీ ఇంకోటి కానీ అనిపించటం లేదా? దేవుడు వెంకటేశ్వర స్వామితోనో పెట్టుకొని ఆడుకుంటున్నారు అని అంటే అసలు దేవుడి మీద అసలు మీకు భక్తి శ్రద్ధ ఉన్నాయా అని ప్రశంసాలనిపిస్తోంది. ఆయన దేవుడికి గతంలో నేను 2-3 ఫోటోలు కూడా చూపించాను. వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొడుతూ లేకపోతే ప్రారంభోత్సవాలకు వచ్చి కొబ్బరికాయ కొడుతూ కాళ్ళ చెప్పులతో కూర్చొని కొబ్బరికాయలు కొట్టింది, హారతులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి. ఈయనకి అసలు హిందువులు అంటే గౌరవం కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న ఆలోచన కానీ దేవుడి మీద ఒక ఉన్నటువంటి భక్తి కానీ అసలు ఏ రకంగా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయనకి శిక్ష పడాలి తప్ప ఇలాంటి వాళ్ళని సీట్లలో కూర్చోబెడితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఆ సంగతి నేను చెప్పదలుచుకున్నాను. ఈ చంద్రబాబు నాయుడికి ఏ రకంగా భక్తి భావన ఆలోచన శ్రద్ధ అనేది లేదు.
ఎంతసేపు మనోభావాలతో ఆడుకోవటం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సీటు కాపాడుకోవటం ఒకటే ఈయనకి తెలిసిన విద్య తప్ప ఏ రకంగానూ కూడా ఈయనకి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత లేదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, గతంలో ఈ కల్తీ జరిగిందని చెప్పి పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజున సిట్ రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ దీని మీద ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. కేడర్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, గోవిందా గోవింద చెప్పి ర్యాలీలు చేస్తున్నారు, గుడులు శుభ్రం చేస్తున్నారు, మెట్లు కడుగుతున్నారు. దీని గురించి ఎలా స్పందిస్తారు? అసలు ఇటువంటి సిగ్నేచర్ రిపోర్ట్ ని ఇలా ఈ రకంగా తిప్పి మార్చి జనాల్లో చెప్పడం వల్ల ఇది కంటెంప్ట్ యాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పడానికి ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. సిట్ ఒక రకంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న 2 రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో కూర్చోబెట్టుకొని మంత్రులందరికీ ఎవరిని దిశానిర్దేశం చేశాడో తెలుసా? ఇది సిట్ రిపోర్ట్ ఇచ్చిన మాట పక్కన పెట్టండి. మీరు ప్రజల్లో ఎంత బలంగా ఇది కల్తీ కలిసిందని ఎందుకని చెప్పలేకపోతున్నారు? మీరు వెళ్ళి గట్టిగా చెప్పండి కల్తీ లడ్డులు కలిసిందని చెప్పండి. 20 కోట్ల లడ్డులో కల్తీ కలిసిందని చెప్పండి. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన మంత్రివర్గ సమావేశంలోనూ వాళ్ళ జూనియర్లకి, వాళ్ళ పార్టీ శ్రేణులకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అది. అటువంటి మనిషి ఏ రకంగా హిందువుల మనోభావాలను కాపాడతాడని అనుకోవాలి? ఏ రకంగా దేవుళ్ళ మీద భక్తి ఉంది అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పక్కన పెట్టి తేలు పుట్టిన దీనిలాగా చెప్పిన సామెతలాగా ఇవాళ వరకు రిపోర్ట్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, లేకపోతే నారా లోకేష్ వచ్చి దీని గురించి మాట్లాడు, బీజేపీ వాళ్ళు 40 గుళ్ళు కూల్చేసిన చరిత్ర వాళ్ళ మంత్రి దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇది వాళ్ళు మాట్లాడు. అక్కడెక్కడో మన ఎవరో హైదరాబాద్ నుంచి సనాతని అని ఒక ఆవిడ మాధవీలత భజన చేసుకుంటూ నానా హడావిడి చేసుకుంటూ ఈవిడొక్కడే ప్రపంచంలో సనాతన అయినట్టుగాను, ఈవిడొక్కడికే దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు అన్యాయం జరిగిపోయిందమ్మా నువ్వే కాపాడాల్సినను అని ఈవిడితో ఒక్కడితోనే చెప్పినట్టుగా రైల్లో భజన చేసుకుంటూ వచ్చి కూర్చుంది. ఆవిడ మాట్లాడు. వీళ్ళందరూ నోరు తెచ్చి తప్పు అయిపోయింది, క్షమాపణ అడుగుతున్నాం, చెంపలేసుకుంటున్నాం అని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా కూడా చేస్తాడు. తప్పైతే తప్పని ఒప్పుకోండి, తప్పేముంది? మిమ్మల్ని ఇంకా మీ మీద గౌరవం పెరుగుతుంది జనాలకి. ఇటువంటిది మానేసి మీ మీద రాబోయే రోజుల్లో ఇవాళ మళ్ళీ చెబుతున్నాను, 20 కోట్ల లడ్డుల్లో కల్తీ కలిసిందని మళ్ళీ ఇంకోసారి చెప్పినందుకు మీరు కంటెంప్ట్ కోర్టు కింద దీనికి మీరు లోన్ అవ్వాల్సి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ రోజునైనా సరే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పటమా, మీరు చెప్పని పక్షంలో కంటెంప్ట్ కింద మీ మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఇంకోసారి మిమ్మల్ని హెచ్చరించదలుచున్నాం. దీంతో పాటు ఇంకో రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం చూస్తే ప్రపంచంలో చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఒక మహిళా ఉద్యోగితో, ఒంటరిగా ఉండే మహిళా ఉద్యోగితో చేసినటువంటి ఈ అసాంఘిక ఏం చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. వీడియోలు కూడా బయటకు పోలేదు. ఒక పక్క అంతా జరుగుతుంటే తను మాత్రం నాకేం తెలియదు, నా డీప్ వీడియోలు నన్ను బెదిరిస్తున్నారు, డీప్ వీడియోలతో నన్ను ప్రచారం చేస్తున్నారు, ఏదైనా నేను కోర్టులో తెలుసుకుంటాను. ఒక పక్క బాధితురాలు మీడియా ముందు రావడం జరిగింది, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నలు పెడుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా స్పందిస్తారు? దీనికి ముందే ఈ సంఘటన బయటికి రాకముందే జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ బయట రిలీజ్ అయింది. నాయకులు ఎలర్ట్గా ఉండాలా, అక్రమ సంబంధాలకు సంబంధించి ఎలర్ట్గా ఉండాలని లెటర్ వచ్చింది, ప్రెస్ నోట్ వచ్చింది. దాదాపు మీరు పెద్ద వయసు ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎన్నో పార్టీలను చూశారు, నాయకులను చూశారు. ఈ వ్యవహార శైలి ఈ కూటమి ఉన్నటువంటి ఈ నాయకులు ఇటువంటి పరిస్థితి కానీ ఈ వ్యవహార శైలి పనులు చూశారా? మీరు ఎలా స్పందిస్తారు? నాయకులు అన్నవాళ్ళు ఒక నిబద్ధతతో, విశ్వాసంతో ప్రజలకి మార్గదర్శకంగా ఒక నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నాము అని అంటే నన్ను ఫాలో అయ్యేది కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జనాభా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక రాజకీయ నాయకుడికి కానీ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటరా అని అంటే, ఆయన సినిమాల్లో హీరోగా కనపడినప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని నిజంగా హీరోలాగా, నిజంగానే అతను దేశాన్ని సంస్కరించడానికి పుట్టిన వాడిలాగా జనాలు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ఏ రకంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే అది పవిత్రంగా ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి.
మరి ఒక పార్టీ నాయకుడు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో నొక్కి చెప్పినటువంటి సందర్భం. నేవే ఒక మొదటి పెళ్ళయింది, ఇంకో భార్యతో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. రేణు దేశాయిని మొదటి భార్యకి విడాకులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయితో నేను సహజీవనం చేశానని చెప్పాడు, పెళ్లి చేసుకున్నానని చెప్పలేదు. ఆయన చెప్పిన మాటే సహజీవనం చేశాడు. అలా చెప్పుకోమని మీ హిందూ ధర్మం చెప్పిందా, మీ సనాతన ధర్మం చెప్పిందా, ఏ ధర్మం చెప్పింది? ఈ అమ్మాయితో కాపురం చేస్తూనే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఈయనతో కూడా పిల్లలకి అన్నటువంటి ఇది ఏ రకమైనటువంటి నిబద్ధత? ఇది మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? ప్రజలు మిమ్మల్ని నుంచి ఏం ఆశిస్తారు, ప్రజలు మిమ్మల్ని చూసి ఏం కోరుకుంటారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పక్కన పెడతారు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేనండి, నేను అక్కడికే రాదలుచుకున్నాను. ఇదే చెబితే మీరు ముగ్గురు కాదు, మీరు కూడా మా అవకాశం ఉంటే నలుగురిని చేసుకోండి అని పార్టీ నాయకుడే చెప్పినప్పుడు ఆ పార్టీ కింద గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడెళ్ళి గట్టు మీద మేస్తుందా అని ఒక సామెత ఉంటుంది. మీరే అటువంటి ప్రవర్తన కలిగినటువంటి, నిబద్ధత లేనటువంటి, నైతికత లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీ కింద ఉన్నటువంటి మీ శ్రేణులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే మీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు? వాళ్ళు మేము ఏం చేసినా సరే మా నాయకుడు దీన్ని ఆమోదిస్తాడు అనేటువంటి ఆలోచనే కదా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళు రేపొద్దున ఏమయ్యా ఏంటని ఇలా జరగడం తప్పు కదా, నువ్వు ఇవాళ పార్టీలో ఇవాళ వరకు నువ్వు సస్పెండ్ చేయలేకపోవటానికి ఆ పార్టీ ఆ శ్రీధర్ అనే వ్యక్తిని ఎందుకని సస్పెండ్ చేయలేకపోయావంటే అతను మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తాడో అనేటువంటి భయం మీకు లేకపోతే మీరు ఈ పార్టీకి సస్పెండ్ చేస్తుండేవాళ్ళు. మీరు చేసింది అంటే మీరు ముగ్గురితో, నలుగురితో, ఐదుగురితో ఆ పంజాబ్ అమ్మాయి ఎవరో ఉందని వార్తలు కూడా ఉంటున్నాయి, అమ్మాయికి కడుపు తీయించారనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటిది మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారనే భయం కదా ఇవాళ మిమ్మల్ని అతన్ని సస్పెండ్ చేయకుండా ఉండలేకపోవటానికి గల కారణం. ఇది ఒకటైతే ద్వంద్వ ప్రమాణాలు. అమ్మాయి పేరేంటి? జత్వాని, ఏదో జత్వాని. ఆ లేడీ, ఆ అమ్మాయికి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒక మాట చెప్పగానే సీతారామాంజనేయులు గారితో సహా తీసుకొచ్చి ఎంక్వైరీ కూడా లేకుండా విశాల గున్నీని, సీతారామాంజనేయులు గారు, ఇంకొకరు కూడా ఉన్నారు, వీళ్ళని డైరెక్ట్ గా సమన్స్ ఇచ్చేశారు. ఒక ఆయనేమో జైలుకి కూడా పంపించారు ఇదే దాని మీద. ఆ రోజున అంత వేగంగా స్పందించినటువంటి మనుషులు ఈ శ్రీధర్ అనే దాని మీద ఒక అమ్మాయి వచ్చి నన్ను 5 సార్లు అభాషణ చేయించారని నోరు విప్పి చెప్పుకోలేనటువంటి భాషలో, చెప్పుకోలేనటువంటి పద్ధతిలో ఏ ఆడపిల్ల కూడా రోడ్డు మీద వచ్చి ఈ రకంగా నాకు అన్యాయం జరిగింది ఒక ఆడపిల్ల చెప్పుకోలేదు. అది ఇష్టపూర్తిగా జరిగిందా, ఇష్టం లేకుండా జరిగిందా, కలిసి జరిగిందా, ఏ రకంగా జరిగినా నీ పాత్ర ఉందా లేదా? అదే ఈ పార్టీలో ఇతని పాత్ర ప్రమేయం ఉందా లేదా, దానికి సంబంధం ఉందా లేదా, ఇది తేల్చకుండా అదేదో వీడియోలు పెట్టారు, భయపెడుతున్నారు, లేకపోతే దాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు అని అంటే నీ పాత్ర ఉందా లేదా ముందు ఆ విషయం చెప్పు. ఈ అమ్మాయి ఇచ్చిన వీడియో నిజమా చెప్పు. దీనికి పాత్ర లేకుండా ఇవాళ ఉంది అని అంటే ఈ పార్టీ నాయకుడు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అదే ఇవాళ ఆ కింద ఉన్న శ్రేణులందరూ కూడా అవలంబిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పడానికి ఒక్కరు కూడా బయటికి రావటం లేదు. ఇలాంటి నిబద్ధత కలిగినటువంటి దీనిలో నాయకత్వం ఉండాలి, నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇవాళ మీరు పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా ఇదే మాటే. మీ నాయకుడికి అది ఇటువంటిది లేకపోతే జనాలు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆ రోజు అయితే మీరు 4గురితో మీరు కూడా ఊరేగండి, 5గురితో ఊరేగండి. ఇదే మీకు సనాతన ధర్మం నేర్పిన మాటలు. ఇవన్నీ మాట్లాడకుండా ఇవాళ మీ శ్రేణులు చేతి జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి 24 మధ్యలో జరిగిన ఆడపిల్లల మీద జరిగినటువంటి అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, లేకపోతే అన్యాయాలు కానీ ఆ రోజంతా జరిగినాయి. 2024 తర్వాత వచ్చినటువంటి అన్యాయాలన్నీ, దోపిడీలన్నీ, ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాలన్నీ ఇవన్నీ లెక్క చేస్తే ఎన్ని రెట్లు పెరిగినాయి. ఆడపిల్ల ఇవాళ రోడ్డు మీద నడిచేటువంటి వ్యవహారం రోడ్డు మీద ఉంటుందా? ఎంత అన్యాయంగా
అసలు ముగ్గురు ఆరని 14 సంవత్సరాల కన్నా చిన్న వయసు ఉన్న పిల్లల్ని కూడా రేప్ చేసి చంపేస్తుంటే వాళ్ళకి మీరు ఏ రక్షణ కల్పిస్తున్నారు? మీ అమ్మ హోంమంత్రిగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంది, అంటే ప్రతి విషయాన్ని స్పందించే హోంమంత్రి గారు కనీసం దీని మీద కూడా స్పందించలేకపోతుంది. ఆయన కూడా ఎంత ఇది గొప్పగా మీరు దోపిడీలని ఇటువంటి దీన్ని అరికట్టలేకపోతే మీ హోంమంత్రి పదవులు నేను కూర్చోవాల్సి వస్తుంది, నేను టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది ధైర్యంగా చెప్పినటువంటి మనిషి మీ చేతులు తప్పు చేస్తే ఎందుకని మాట్లాడలేదు? ఈ హోంమంత్రి గారు ఆయన సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్పు చేస్తే మీరు ఎందుకని నోరెత్తలేదు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇందుక మీరు హోంమంత్రిగా ఉంది. ఇదే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ప్రశ్నించాడు మిమ్మల్ని. మీ నిజాయితీకి అవకాశం వచ్చింది, మీరు స్పందించండి. మీ నిజాయితీని ప్రూవ్ చేసుకునేటానికి అవకాశం వచ్చింది మీకు. ఆయన మిమ్మల్ని ఏమని ప్రశ్నించారో ఆ ప్రశ్నకి జవాబు చెప్పే అవకాశం మీకు వచ్చింది, మీరు స్పందించండి. ఆ సీతారామయ్య మీద ఏమని మీరు స్పందించదలుచుకున్నారు? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోదలుచుకున్నారు? ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది. చట్టానికి ఒక రకమైనటువంటి న్యాయం, ఇక్కడ ఈఎంఐకి వచ్చేసరికి ఇంకో రకమైన న్యాయం. ఇది వీళ్ళది పూర్తిగా వాళ్ళను వాళ్ళు సమర్థించుకోవటం కోసం, ఎదటివాడి మీద బురద చల్లటం కోసం పనిచేసే ప్రభుత్వమే తప్ప వాళ్ళు నీతిగా న్యాయంగా మేము దీని మీద ఈ మ్యాండేట్ ఇచ్చారు జనాలు, వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళకి మేము న్యాయం చేయాలి అని ఎక్కడ ఏ రకంగానూ వీళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళను కాపాడుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం, తింటాం. సార్ ఇప్పుడు ఎంత జరుగుతుంది? గత 3 రోజుల నుంచి కూడా మాధ్యమాల్లో వస్తున్న ఆవిడ కూడా ప్రెస్ మీట్లు పెట్టింది. కానీ ఈవిడ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఎర్రవశ్రీ ఎమ్మెల్యే తన తల్లి కంప్లైంట్ ఇస్తే ఈ రోజున బాధితుల మీద కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో ఇదే బాధితులు నాకు అన్యాయం జరిగి నన్ను ఫలానా ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెడతానని చెప్పి కనీసం కేసు నమోదు చేయలేదు. దీని ఎలా చూస్తారు? బాధితులు నాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని చెప్పి ఆవిడ రోడ్డు మీద బయట మీడియాలకు వచ్చి ఇచ్చేస్తే ఆవిడ కేసు పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో ఆ ఎమ్మెల్యే తల్లి కంప్లైంట్ ఇస్తే బాధితులు మీరు కంప్లైంట్ కేసు నమోదు చేసింది. ఒక అడ్వకేట్ మీరు ఎలా స్పందిస్తారు దీని గురించి ఏం చెప్తారు? ఇది ధృతరాష్ట్ర ప్రభుత్వం, ఇది ధృతరాష్ట్ర ప్రభుత్వం. మీరు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఇదొక్కటే చెప్పక్కర్లా, ఇదొకటి ఒక మెయిన్ హెడ్ లైన్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిమూలం అని చెప్పి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే ఇదే పరిస్థితి, మహిళది అదే తర్వాత ఇంకో విషయం వచ్చేసి కాళహస్తి ఎమ్మెల్యేకి సంబంధించి జరిగింది వినూత కేసు అదే జరిగింది. ఇదే ఇప్పుడు ఈఎంఐది నిన్న జరిగిన ఈఎంఐది కూడా ఇదే సంఘటన. తర్వాత 3-4 సంఘటనలు. కిరణ్ రాయల్ అనేటువంటి అమ్మాయి దానికి కూడా ఇది కిరణ్ రాయల్ కూడా జనసేన పార్టీ సంబంధించిన అతను. కిరణ్ రాయల్ సంబంధించి చిత్తూరులో జరిగింది, కాళహస్తిలో జరిగింది, ఇది జరిగింది గుంటూరు ఎమ్మెల్యే నజీర్ విషయంలో బయటపడింది. ఇంత జరిగినా సరే కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎందుకు స్పందించలేదు? ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3-man కమిటీ వేస్తున్నారు. మా 3-man కమిటీ వేసి వీళ్ళు 7 రోజులు మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. పార్టీ కార్యక్రమాలకి ఆ వ్యక్తిని దూరం పెట్టమన్నారు. ఎందుకు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయదు? ఒక వ్యక్తి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఎందుకు పోలీసు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేయదు? యాక్షన్ తీసుకుంటే తర్వాత ముందు సంఘటన జరిగినప్పుడు బాధితులు నాకు అన్యాయం జరిగింది అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదు? చేయాలి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ముందు బాధితురాలు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని అన్నప్పుడు ముందు ఇమీడియట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. చేసి ఆ అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకోవటం, దాని మీద ఎంక్వైరీ చేయటం అనేది నెక్స్ట్. ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది ఏమీ చేయకుండా బాధితులు వచ్చి చేసిన మేము ఎంక్వైరీ చేయాలని పక్కన పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకుని దాని మీద మాత్రం ఇమీడియట్ గా కేసు నమోదు చేసేస్తున్నారు. ఇది పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నడుస్తోంది అని చెప్పడానికి లేదు. మీరు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నీతి ఆయోగ్ అలాగే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలోనూ కూడా కొత్త బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఇవి వచ్చినాయి. వీటి పనితీరు ఎట్లా ఉంది? ప్రజలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసులు స్పందిస్తున్నారా, స్పందించటం లేదా? ఏ అంశాల మీద స్పందిస్తున్నారు? వాళ్ళకి సత్వర న్యాయం జరుగుతుందా, జరగటం లేదా అనేటువంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక సర్వే చేసింది.
సర్వే చేస్తే మనకన్నా చిన్న రాష్ట్రం సిక్కిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇటువంటి వాటిల్లో స్పందించే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది సిక్కిం రాష్ట్రం. మనం ప్రతి చిన్న దానిలోనూ కూడా మనకి అన్యాయం ఏదైనా జరిగినా, ఇంకోటితో ఇది జరిగినా బీహార్లో మారిపోతుంది అని చెప్పుకునే స్టేట్ 4వ స్థానంలో ఉంది. మనకన్నా ముందు ప్లేస్లో బీహార్ ఉంది. 4వ ప్లేస్లో ఉండి వాళ్ళు చట్టాలను అమలు చేయటంలోనూ, అక్కడ ఉన్నటువంటి జరిగిన అకృత్యాలు ఏదన్నా ఉంటే దాని మీద స్పందించడంలోనూ, పోలీసులను పంపించడంలో 4వ ప్లేస్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన కేంద్ర పాలిత ప్రాంతాలని కూడా అంటే మన పాండిచ్చేరి, చండీగఢ్ అనేది కాదు, చండీగఢ్ మళ్ళీ రాష్ట్రమే అవుతుంది, డయ్యూ డామన్ ఇట్లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలని అన్నింటినీ కూడా కలుపుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ 34వ స్థానంలో ఉంది. ఓన్లీ రాష్ట్రాల వరకు లెక్కేస్తే 29వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కలుపుకుంటే అక్కడి నుంచి కూడా 34వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు పనిచేయటం లేదు, పోలీసులు ఎవరో కూడా పోలీసు పనిచేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, నారా లోకేష్ ఏం చెబుతున్నాడు, ఆయన మాటలు పాటించడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి, వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి, ప్రతిపక్షాలని ఏదో దొంగ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పంపించడానికి, జైళ్ళకి పంపించడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నిసార్లు పీటీ వారెంట్ మీద ఒకే కేసు జరుగుతుంది. ఇక్కడ కేసు ఒకటే. దానికి ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో 26 పోలీస్ స్టేషన్ లో 26 కేసులు నమోదవుతాయి. వెంటనే అదే కేసు పోలీస్ స్టేషన్ ఇక్కడ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ బెయిల్ వచ్చే లోపల మళ్ళీ గుంటూరు నుంచి పీటీ వారెంట్ మీద అక్కడే తీసుకెళ్లిపోతారు. అక్కడికి వచ్చే లోపల మీడియాని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఇది తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు. మీడియా మీద కూడా ఆంక్షలు. మీడియా మీద ఎన్ని కేసులు, ఒక ఛానల్ కి సంబంధించిన ఆయన మీద దాదాపు 11 కేసులు పెట్టి, శ్రీకాకుళంలో ఇవాళ కోర్టుకి అటెండ్ అయితే రేపొద్దున కడప కోర్టులో అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి, భయభ్రాంతుల్ని చేసి మీడియాని కూడా తొక్కేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇంకెక్కడా లేదు. ఇటువంటి రకమైనటువంటి పోకడలు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే, అధికారం నా చేతిలో ఉంది, పోలీసులు నేనేం చెబితే అది నడుస్తారో అని అనుకుంటే, ఇదే పోలీసులు వేరే గవర్నమెంట్ లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఆ రోజున మీకున్నటువంటి హక్కులను కూడా పోలీసులు లాగేసుకుంటే ఆ రోజున మీ బాధ ఏంటో తెలుస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టుగా ఆయన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి పోలీసులనే పట్టుకొని నా కొడకల్లారా అనే పదాన్ని వాడాడు. వేసేయండి రా వాళ్ళని, తరవండి రా అని అంటే, ఒక పోలీసుకి 2 కళ్ళు పోతే ఇవాళ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఇది అరాచకమైనటువంటి ప్రభుత్వం, అరాచకమైనటువంటి మనుషులు, అరాచకాన్ని, దుర్మార్గాన్ని, దోపిడీని ఆలంబనగా చేసుకొని వీటితోనే గవర్నమెంట్ నడపగలం. ఇవి ఉంటేనే వాళ్ళే మాకు ఓట్లేసింది జనాలు అయితే జనాల గురించి ఆలోచిస్తారు. మాకే ఓట్లేసింది జనాలు కాదు, మీడియా మాకు ఓట్లేయించింది. దుర్మార్గం, దౌర్భాగ్యం, మనం ఆ దౌర్జన్యాలతో మనం గద్దెనెక్కాం, వాళ్ళకు మాత్రమే మేము న్యాయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఆ సీట్లో కూర్చున్నటువంటి ప్రభుత్వాలు ఇంతకన్నా ఏం ఆలోచిస్తాయి? అటువంటి పాలకులకి ప్రభువులు కాళ్ళుముక్తాన్ని బాంచననేటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, వాళ్ళ మనుషులకి పనిచేయటం కోసమే పనిచేస్తుంది తప్ప, ఇవాళ బాధితురాలు శ్రీధర్ దగ్గర నన్ను ఇట్లా 5 సార్లు అబార్షన్ చేయించాడని చెప్పుకొని వాపోయి రోడ్డు మీదకి వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పోలీసులు వాళ్ళ తల్లి చేత మాత్రం రిపోర్ట్ తీసుకొని వెంటనే కేసు నమోదు చేశారు, దాని మీద ఎంక్వైరీ అని అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా కనపడదుగాక కనపడదు. సార్ ఫైనల్గా ఇంకో విషయం అండి, ఇదే బాధితురాలు కుప్పంలో మొన్న సీఎం గారు అలా ఊరికి వెళ్ళినప్పుడు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ కలిసి బాధితులకు ఆయన చెప్పడం జరిగింది. నేను రిపోర్ట్ ఆయనకి ఇచ్చాను, నా సమస్య ఆయన చెప్పాను, కనీసం స్పందన లేదు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఆయన ఓఎస్డీ గారికి నా సమస్య తెలియజేసిన తర్వాతే ఆ పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ బయటకు వచ్చింది తప్ప కనీసం నా సమస్య పరిష్కరించే దిశగా
ఆ పార్టీ ఆలోచించుకుని నాకు న్యాయం చేయలేదని ఆవిడ బాధ్యతలు చెప్పారు. కరెక్టే కదా ఆవిడ అంటే చెప్పిన పార్టీ దానిలో. రాష్ట్ర ముఖ్యమంత్రికే చెప్పినప్పుడు సమస్య స్పందించకపోతే ఇంకా స్పందించే ఉంటారు ఆయన రక్షణ వాక్యం సింపుల్ ఇదే గా జనసేన పార్టీ ఎన్నికల తీసుకొని ముందు ప్రతి శాఖ పుట్టింది మా పార్టీ అంటారు. మహిళల మీద ఏదైనా చెయ్యాలి, అఘాయిత్యం చేయాలి, పాల్పడమని ఆలోచన వస్తేనే మేము వస్తే ఆ ఆలోచనకి బంద్ చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మీకు చేతికి ఇది ఇచ్చినప్పుడు ఆయన స్పందించాల. సింపుల్ గా కలెక్టర్ ఆఫీస్ కి పంపించి అదేంటో చూసుకోండి అని చెప్పేసి ఆయన పంపించేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ లేదు, లేకపోతే తగిన పోలీస్ స్టేషన్ పంపించడం, ఎంక్వైరీ చేయించడం ఏమీ జరగలేదు. తర్వాత పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అని చెప్పేసి అంటే ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మా ఆయన మాట్లాడలేదు. పోనీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నీ ఎమ్మెల్యేలు పిలిచి ఏం జరిగింది, హెచ్చరించడం, తప్పు చేస్తున్నారని చెప్పడం జరిగిందా అంటే అది కూడా జరగలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆంధ్ర రాష్ట్రం నుంచి. తప్పు చేయాలంటే ఆడపిల్లల వంక చూడాలంటే ఉచ్చబోసుకునే రేంజ్ లో ఉండాలి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడో కాల్చి పడేస్తాం అంటూ మాట్లాడినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు, డైలాగులు చెప్పినటువంటి మనిషి ఇవాళ కనపడటం మానేశాడు. ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇదే నైతికత అనేది నాయకుడికి ఉంటే ప్రజలకు ఆటోమేటిక్ గా నైతికత అనేది ఏంటో తెలుస్తుంది. వీళ్ళకే నైతికత లేనప్పుడు, వీళ్ళ మిగిలించే వార్తలు పుంకాలుగా వస్తున్నప్పుడు వీళ్ళ శ్రేణులకి ఏమని సమాధానం చెబుతారు? వీళ్ళ శ్రేణులు ఏ రకమైనటువంటి మార్గంలో పెట్టదలుచుకుంటారు? ఇవి ఏమీ లేనటువంటి ప్రభుత్వం ఉంది కనుకే ఇటువంటి దుర్మార్గాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఆడపిల్లల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయి, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఉచ్చబోయించాలనేటువంటి ప్రభుత్వం మాటలు చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏం పోయిస్తున్నారు? ఎవరికి పోయిస్తున్నారు? ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీదే మళ్ళీ ఎదురు కేసులు పెట్టి నిలబెట్టిస్తున్నారు అని అంటే ఎందుకండి మీ చేతకానటువంటి ప్రభుత్వం? ఈ మాత్రం దానికి మీరు ముఖ్యమంత్రి ఎందుకు, ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు? మీరు శుభ్రంగా హ్యాపీగా మీ పరువన్నా కాపాడుకోవచ్చు కదా. ఎందుకు వచ్చినటువంటి రాజకీయం? ఈ మాత్రం రాజకీయం చేయటానిక? నన్ను ఎన్నుకోండి, నా గురించి ఆలోచించండి, నా సంగతి ఏంటో, నన్ను గెలిపిస్తే నా సంగతి ఏంటో చూపిస్తానని చెప్పి జనాల మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తానని చెప్పారు. ఏమైపోయినాయి మీ మాటలు? ఏమైపోయినాయి మీ చట్టాలు? ఏమైపోయినాయి? అసలు మీకు నిబద్ధత లేని కారణంగానే కదా అసలు మీ పోలీసులు ఏం చేస్తున్నారు, మీ వ్యవస్థలు ఏం పని చేస్తున్నాయి? అక్కడ ఆశ్రమాన్ని కూడగొట్టారు. ఎక్కడ మన కడప జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని కూలగొట్టేశారు. సనాతన ధర్మం అని చెప్పేసి ముందుకొచ్చిన మనిషి ఆశ్రమాన్ని కూలగొట్టారు. మీ చట్ట పరిధిలో మీ చేతిలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏం చేసింది? అక్కడ బౌండరీలు ఇవన్నీ ఫారెస్ట్, దానికి సంబంధించింది మన కాదని కూడా చెప్పారు. దీని సంగతి ఏంటో తెలుస్తానని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఇది ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా ఉపన్యాసాలు చెప్పడానికే తప్ప వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసులు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువగా జరుగుతాయి. ఇంకా ఎక్కువ ఇలాంటి వాటిలో ఉంటుంది. 34వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అని అంటే ఇంతకన్నా గొప్పగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు విశ్వసించటం లేదు. అందుకే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు కావాలనే ఆలోచన మనసుల్లోకి వచ్చిన ప్రతిసారి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లోకి వస్తారు. దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకొకరిని రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేయటము, లేకపోతే కొత్త సమస్యలు సృష్టించటము, హిందువుల మనోభావాన్ని దెబ్బ కొట్టడము, మత వైషమ్యాల్ని రెచ్చగొట్టడం, ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎన్నుకునేటువంటి ప్రజలు, నాయకులు ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రజల మైండ్లోంచి మారినంత కాలం ఇటువంటి దౌర్భాగ్యాలు మనకి అంటగడుతూనే ఉంటారు, మనకు వస్తూనే ఉంటారు. సరే, జనసేన ఎమ్మెల్యే మీద ఏదైతే ఇప్పుడు మహిళ ఆరోపించింది, ఇది కూడా వైసీపీ ఆడిచ్చే ట్రాప్, ఇది హనీ ట్రాప్ లాగా చేయించారు, ఇదంతా ఫ్రీ ప్లాన్ గా జరిగింది అనేది జనసేన చెప్పింది. నిజంగా ఒక పార్టీ, ఒక మహిళ ఆ రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది? నా మీద అఘాయిత్యం చేశారు అని చెప్పి బయటకు వచ్చి ఆ వీడియోలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది? ఆయన జనసేన పార్టీలోకి పంపించింది వైసీపీ పంపించిందా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని తీసుకొని వచ్చి నీకు ఖర్చు పెట్టలేనని ఒక సర్పంచ్గా ఉన్నవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది వైఎస్ఆర్ పార్టీ సీట్ ఇప్పించిందా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న అతన్ని తీసుకొని వచ్చి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోలేను అని అంటే 70 కోట్ల రూపాయలు
ఖర్చు పెట్టి నిన్న ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్పారు. చెబుతూ ఉండగా చూశాను 70 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన ఖర్చు పెట్టింది ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఆయనేనా? ఆయన డబ్బులు ఖర్చు పెడితే ఈయన గెలిచాడా? ఈయన దగ్గరికి అమ్మాయిలను పంపించింది ఈ అమ్మాయి వైసీపీ అమ్మాయా? ఇంతకుముందు కిరణ్ రాయల్ దగ్గరతో తిరిగిన అమ్మాయి వైసీపీ అమ్మాయా? ఇక లేకపోతే ఆ కాళహస్తిలో ఉన్నటువంటి అమ్మాయి వైసీపీ అమ్మాయా? ఈ జరిగిన వాళ్ళందరికీ వైసీపీకి అంటగట్టాలనుకోవటం నీచం, నికృష్టం, దౌర్భాగ్యం. ఇంతకన్నా పతనావస్థలో ఇంతకన్నా ఎవడు ఉండడు. వీళ్ళు పతనానికి చివరి స్థాయిలో ఉన్నారు కనుక ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఎదటాడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం. ఆయన వాడుకున్న ప్రతిదీ, ఆయన తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని వాడుకుంటున్నారు, అడాప్ట్ వీళ్ళు చేసుకుంటున్నారు. నీచాన్నేమో ఆయనకు అంటగట్టాలని చూస్తున్నారు. ఇవాళ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే దాన్ని అంటగట్టేసి ఇంకో ఇచ్చేయడానికి ఆయనకి పేరు రాకూడదు, ఆయన మీదకి పంపించేయాలి. దాదాపు 2500కు పైన సబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు. ఏ రకమైనటువంటి పథకాన్ని అమలు చేసేటువంటి దీనిలో లేదు. ఇటువంటి ప్రతి నీచానికి కల్తీ లడ్డు జరిగిందన్నారు, అది జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. వీళ్ళ దానిలో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. ఇటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఉందో కల్తీ లడ్డు, తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి పదే కుటుంబ ప్రభుత్వం చెప్పిందో దాన్ని స్పందించి ఏదైతే సుప్రీంకోర్టు వేసినట్టు సిట్ రిపోర్ట్లో బట్టబయలైతే అయింది. కల్తీ లడ్డులో కల్తీ అయితే జరగలేదు, జంతు అవశేషాలు లేదని చెప్పి సిట్ ఇచ్చినటువంటి 600 పేజీల రిపోర్ట్లో బహిర్గతమైంది. దీంతో దైన్మాలపడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం మీదటువంటి బురదొడ్డే కార్యక్రమం చేస్తుంది. ఇది కూడా కంటెంప్ట్ యాక్ట్ కింద కేసు నమోదవుతుందని చెప్పి కూడా శర్మ గారు చెప్తున్నారు. దీంతో పాటుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి దురాఘాతాన్ని ఇప్పటికీ హోంమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా హోంశాఖ స్పందించి ఎవరైతే ఆ బాధితులకి ఆరోపిస్తుందో అరవ సేవల మీద తక్షణమే కేసు నమోదు చేసి ఆ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి శర్మ గారికి చెప్తాను. ఇది ఈ రోజున శర్మ గారితో ముఖం కార్యక్రమం.